బ్యూటిఫుల్ గా ఇల్లు మాత్రం కట్టుకున్నారు. కానీ వాస్తు ప్రకారంగా కరెక్ట్ గా అంత జరిగిందా లేదా అనేది కొంచెం తెలుసుకోవాల్సిందే. ఏంటంటే గృహ ప్రవేశం వెళ్దామనే లోపల వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. సో అందుకే మీకోసం స్పెషల్ గా ఒక వాస్తు ఎక్స్పర్ట్ ని పిలిపించాము. సో లెట్స్ వెల్కమ్ దెం. గురువుగారు మీరా? ఈ రోజు నేను వాస్తు చెప్దామని వచ్చాను. వాస్తా గురువుగారు? మనుషులకి ఆస్తులు ఎంత ఇంపార్టెంటో వాస్తులు కూడా అంతే ఇంపార్టెంట్. వాస్తు లేకపోతే ఎంత సంపాదించినా అదంతా కూడా గంగలో కలిసిపోతుంది. అంటే అమలాపురం నీ ఇంకో విషయం తెలుసా? శ్రీదేవి డ్రామా కంపెనీ షో పెట్టిన తర్వాత నేనేం చెప్పానో తెలుసా? శ్రీదేవి డ్రామా ఫస్ట్ నోకర స్టార్ట్ చేసాడు, వాస్తు బాలే. అప్పుడు బాగోనోడు ఆల్రెడీ పోయాడు, బాగున్నవాడే ఇక్కడ ఉన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టినప్పుడు ఇంద్రజా గారికి ఇంటికి గుమ్మడికాయ కట్టా. 116 రూపాయలు ఇచ్చింది. 116 రూపాయల? సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. 84 రూపాయలు. మర్చిపోయా, ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆవిడ కోడి చేయమన్నా. పూజ కాదు, క్షుద్ర పూజ. నాకు తెలుసండి ఎవరు చేయమన్నాడు. ఎవరది? ఇప్పుడు శ్రీదేవిలో ఆదిని నన్ను విడదీసింది కూడా మీరేనండి. ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలి, మీరే తీసుకున్నారు. అయిందా? బాగా అయిందా? ఏమిటి నాయన విశేషములు? ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? శ్రీదేవిలో రేటింగ్ పెరగాలంటే అవునండి. ఏముంది, ఆవిడని తీసేయాలి. తీసేయాలి మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. అప్పుడు కుజుడు బుధుడు అమ్మ ఒకే ఆవరణలో ఉంటారు వాళ్ళంతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ. అప్పుడప్పుడు వస్తుంది. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి గురువు గారు. ఏమిటి అది? పెళ్ళన్న అవుతుందా? ఏమిటి చూపి. అమ్మో, నీకు వాస్తు దోషం కాదు, గ్రహ దోషం ఉంది. గురుడా శుక్రుడా? అది చెరిపట్టినట్టు పట్టాడు నీకు. ఆడిపోతే ఈడు తగులుకుంటాడు, ఆడిపోతే నేను ఇతగాడు భార్గవి. అదేంటి అది బకెట్ కదా? బకెట్ పోయి గ్లాస్కి వచ్చేసాడు. గురువుగారు పైకి లెగవాలి, ఆయన గర్వం ఉండొద్దు. ముందు నా పేరు భార్గవ్ కాదు, భరత్. బేసిక్ గా నీ పేరు భర్త నాకు తెలుసు పడుద్దాయి. కాకపోతే నీ కెరీర్ అది సెట్ అవట్లా, భార్గవే సెట్ అవుతుంది. ఎలా ఇచ్చారు? చెప్పు నాయన, నీ సమస్య ఏమిటి? ఈ సెట్ లో ఉన్న అమ్మాయిలందరూ నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి? నువ్వు అప్పుడు ఆర్టిస్ట్ గా మానేసి మేనేజర్ లా ట్రై చేయాలి. గురువుగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయితో పెళ్లి అవ్వాలంటే నేనేం చేయాలి? ఆవిడ నిద్రపోతున్న టైంలో తాళి కట్టేసి. నాకు పెద్ద విల్లా ఉంది, అయినా ఏ పిల్ల రావట్లా, ఎందుకని? పిల్ల ఉంటే సరిపోదు అంటే ఎస్. గురుగారు మంచి ఫ్లో కదా, ఎందుకు నాయన ఆపుతావు? నీవు గాని టైటానిక్ షిప్ లో ఉంటే అది ములగకపోయాను, గుద్దుకునేలా పాపేసేవాడు. యాక్చువల్ గా మేము మంచిగా సంపాదించుకొని మా కష్టాన్నంతా అందులో పెట్టి ఒక ఇల్లు కట్టాం. ఓకే. గృహప్రవేశం చేద్దాం అనుకున్న లోపల ఇదిగో వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. గృహప్రవేశం అనినా ఓ ఈ చెప్పులు అర్జెంట్ గా తీసి బయటకు విసిరండి. వల్ల ఇదంతా జరిగింది. దోషము కాదు, బెండకాయ కాదు. 40 కోట్లు ఇల్లు కట్టి 40 రూపాయలు చెప్పులు ఎదురు పెట్టుకుంది. ఈశాన్యంలో ఆ కుండ ఉన్నది చూడు. అనుకున్నా దీని వల్ల ఇదంతా, లేకపోతే ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఫ్యామిలీ అసలు ఇప్పుడు ఓకేనా? ఆ కుండ తీసి నైరుతిలో పెట్టు అనబోయా. నీకు నామలే షుగరు అనుకుంటా. గురుగారు, ఏమిటి నాయన? 4 సెంట్లు ఇల్లు కట్టా. అవును, కానీ మనశ్శాంతి లేదు. నువ్వు 4 సెంట్లు కాదు కదా, 4 ఎకరాలు కట్టినా నీకు మనశ్శాంతి ఉండదు. పక్కన దాన్ని పెట్టుకుని మనశ్శాంతి ఉండే. ఈ ఆవేశం వల్ల ఇప్పుడు నాకు అర్థమైంది, దీనికి విరుడేం లేదా? ఉంది, విడాకులు. ఆ జోకులే అమ్మ, నువ్వు ఇలా ఎత్తుతో మళ్ళీ అది ప్రోమోలో వేస్తారు. మీ గృహ ప్రవేశం మంచి గడియలలో జరిగింది. కాకపోతే కొన్ని దుష్ట శక్తులు వచ్చి వాటిని ఆపినాయి. ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతానికి మేము సిద్ధం అవుతాము. మీరు డబ్బులు రెడీ చేసుకోండి, ఓకేనా? ఎంత అవుద్ది? అయితే అది ఒక 1116 ఇవ్వండి. సరే, ఓకే. ఓకేనా? తీసుకొస్తా. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయినా.
హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.